హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి అయితే మనం చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు సింపుల్గా వంకాయ పచ్చడి చేసుకోవచ్చు. దీనికోసం నేను 2 వంకాయలను అయితే తీసుకున్నాను. 400 గ్రామ్స్ ఉంటాయి. వీటిని ఘాట్లు పెట్టుకొని అలాగే ఆయిల్ కొంచెం పైన అప్లై చేసుకోవాలి. కొంచెం డీప్గా అయితే మనం కట్ చేసుకోవాలి లోపల వరకు. ఇందులో వెల్లుల్లి మధ్య మధ్యలో పెట్టుకోవాలి. మనం వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా చక్కగా మనకి వంకాయ అనేది చక్కగా లోపల వరకు ఉడుకుతుంది, పచ్చి అనేది లేకుండా. చూసారా, ఇప్పుడైతే మనం దీన్ని ఇలాగే కాల్ చేసుకుందాం. స్టవ్ పైన హై ఫ్లేమ్ పెట్టుకుంటూ తిప్పుకుంటూ చక్కగా వీటిని కాల్ చేసుకోవాలి. ఇది పైన మొత్తం లేయర్ అంతా పూర్తిగా కాలేలా చూసుకోవాలి. ఇది తిప్పుతూనే ఉండాలి. ఒక సైడ్ అలానే వదిలేసాం అనుకోండి మాడిపోతుంది. అలా కాకుండా చుట్టూ తిప్పుకుంటూ చక్కగా ఇదైతే మనం కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే నేను రెండింటిని కాల్ చేసుకున్నాను. ఈ రెండు మనకి చక్కగా ఉడికిపోయావు కదా. ఇప్పుడు మనం వీటిపైన తొక్కలన్నింటినీ చక్కగా సపరేట్ చేసుకోవాలి. తీసుకుంటే మనకి పచ్చడి అనేది సింపుల్గా చేసేయచ్చు. కొంచెం ఇది కాల్చుకోవడమే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఈ పచ్చడి సింపుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడిని ఈ విధంగా నేను చేసే విధంగా మీరు ఒకసారి చేసి చూడండి. వంకాయ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మీరైతే వంకాయ పచ్చడి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి. ఈ తొక్కలన్నింటినీ తీసేసుకోవాలి పైన. అదేవిధంగా ఈ రెండు కూడా నేను తీసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. మీకు ఈ కట్టెల పొయ్య ఉందనుకోండి, నిప్పుల పైన అయితే కాల్చుకొని చేసుకోండి. నిప్పుల పైన మనం కాల్చితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. నేను ఈసారి మా సొంత ఊరు వెళ్ళేటప్పుడు కట్టెల పొయ్యి పైన చేసి మీకు చూపిస్తాను. నిప్పుల పై ఎలా కాల్చుకోవాలని ఈ పచ్చడిని అయితే చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఈ బ్లాక్ ఉండేదాన్ని కూడా కొంచెం తీసుకోవాలి. మనకి బ్లాక్ అనేది ఉండకుండా చక్కగా మొత్తం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే నేను కొంచెం మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక బౌల్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. కొంచెం మీరు చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కానీ స్టవ్ పైన మనం కాల్చాం కాబట్టి అంత ఇదైతే ఉండదు. మనం మిక్సీలో కొంచెం తిప్పుకుంటే బాగుంటుంది. అందుకే నేను కొంచెం మిక్సీలో అయితే ఒకేసారి తిప్పుకున్నాను. చూసారా, మరీ మెత్తగా అయితే చేసేయొద్దు. ఈ పచ్చడి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి వేసుకుందాం. చూసారు కదా, అలాగే ఒక పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటున్నాను. ఇవి ఇందులో వేసేద్దాం ఫస్ట్ అయితే. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఏమి కూరలు లేనప్పుడు ఇలా పచ్చడి అయితే మనం చేసుకోవచ్చు. ఒక పావు గంటలో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే రుచికి సరిపడినంత వేసుకుందాం. ఈ వంకాయ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తినడానికి మాత్రమే బాగుంటుంది. ఇది వెంటనే తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది నిల్వ చేసుకొని తినడానికి అస్సలు పనికిరాదు. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పసుపు వేసుకోకపోయినా ఏం పర్లేదు. అలాగే తగినంత కారం వేసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేసుకున్నానో మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అంతటిని మనం చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీరా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా వేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ చక్కగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు చక్కగా ఈ పచ్చడిని అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో అయితే మనకి ఇవి దొరుకుతున్నాయండి. ఈ విధంగా నేను చేసిన విధంగా మీరు పచ్చడి చేసుకొని ఒకసారి తిని టేస్ట్ చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ పచ్చడి అయితే వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, పచ్చడి అనేది ఈ విధంగా మనకు ఉండాలి. ఇంకోసారి నేను మీకు రోటి పచ్చడి కూడా వంకాయతో ఎలా చేసుకుంటామో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇలా మీరు చేసుకొని వేడివేడి అన్నంలోకి వడ్డించుకొని తింటే
ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.